ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతదేశం వ్యాప్తంగా ఎల్పిజి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఎల్పిజి కనెక్షన్ల పైన వాటి యొక్క డిమాండ్స్ పైన ఇప్పుడే కేంద్రం ఒక అఫీషియల్ మీటింగ్ పెట్టింది. సో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన నగరాల్లో ఎంతమంది వినియోగదారులు, ఎంతమంది కమర్షియల్ వినియోగదారులు ఉన్నారంటూ కూడా లెక్కలు మొత్తం బయటికి తీసింది. సో సరిగ్గా 1 వీక్లో ఈ కమర్షియల్ గ్యాస్ బండ్లకి గుడ్ న్యూస్ చెప్పే క్రమంలో కూడా కేంద్రం ఉన్నట్లు కనిపిస్తుంది. సో ఇప్పుడు గృహ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో 2 రోజుల్లో మీరు సిలిండర్ బుక్ చేసిన 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. 2 లేదా 3 రోజులు కూడా పట్టే అవకాశం ఉంది. కానీ సిలిండర్ మాత్రం ఆగదు అని కేంద్రం కరాఖండిగా చెప్తుంది. ఇప్పుడు ఇటుపక్క కమర్షియల్ గ్యాస్ బండ్ల విషయానికి వస్తే పర్టికులర్గా బ్లాక్ మాఫియా చాలా పేటరేగిపోతుందని చెప్పుకోవాలి. కమర్షియల్ గ్యాస్ బండ హైదరాబాద్లో 1870 రూపాయలు కాగా ఇప్పుడు దాన్ని బ్లాక్లో 5500 రూపాయలుగా అమ్ముతున్నారు. సో కొన్ని రెస్టారెంట్లకి 4000 నుంచి 5000 మధ్యలో అమ్ముతున్నారు. కొంతమంది ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు తెలిసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి మాత్రం అసలు రేట్ అంటే 3700 రూపాయలకి విక్రయిస్తున్న పరిస్థితులు. సో ఒక రకంగా ఇటు హాస్టల్స్ ఆల్మోస్ట్ మూతపడ్డాయి. తెలుగు రాష్ట్రాలని కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పీజీలు లైక్ మెట్రోపాలిటన్ సిటీస్లో బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇటు కోల్కతా, ఢిల్లీ ఇలాంటి ప్రధాన నగరాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తెలుగు రాష్ట్రాలపైన ఎఫెక్ట్ చాలా గట్టిగా కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటికే వైజాగ్ నుంచి 20,000 షిప్పులు అక్కడ లంగర్ వేయబడ్డాయి. ఏదైతే హార్మోస్ జలసంధి మూసివేయడం వల్ల సో షిప్పులతో వెళ్తున్న, కంటైనర్లతో వెళ్తున్న షిప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాక్ వచ్చాయి. ఒక రకంగా ఏపీలో భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఏం జరుగుతుందో అనే భయం. అంటే డైరెక్ట్గా అది మన మీద ఎఫెక్ట్ చూపించట్లేదు, ఇండైరెక్ట్గా చాలా వాటి మీద ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న హాస్టల్స్లో ఉన్న దాదాపుగా 20 లక్షల మంది హాస్టల్లో స్టే చేస్తున్నారు. 20 లక్షల మంది, 1.5 కోటి జనాభాలో 20 లక్షల మంది హాస్టల్స్ స్టే చేస్తున్న పరిస్థితి. వాళ్ళల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, మీడియాలో పనిచేసే వాళ్ళు ఉంటారు, డైలీ లేబర్ ఉన్నారు, చిన్న చితక ఉద్యోగాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళంతా కూడా ఫుడ్ ఎక్కడ, మా పరిస్థితి ఏంటి అని చిన్న భిన్నం అవుతున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలా లేకపోతే ఇక్కడే ఉండాలా? హాస్టల్స్ ఏమో మేము పాత మెను మేము చేయలేము, మా వల్ల కాదని చెప్పి కొన్ని హాస్టల్స్ చెప్తుంటే, మరికొన్ని హాస్టల్స్ ఏమో అసలు మా వల్ల ఫుడ్ పెట్టడం మా వల్ల కాదు అని చాలా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. 1 కాదు 2 కాదు, దాదాపుగా 3000 హాస్టల్స్ హైదరాబాద్లో మూతపడ్డాయి. సో వాళ్ళంతా స్టే చేయొచ్చు కానీ ఫుడ్ మాత్రం వాళ్ళకి దొరకని పరిస్థితి. ఒకవేళ బయటికి వెళ్ళి తిందామా, చాలా హోటల్స్ అన్నీ కూడా బంద్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికే మనకి రోడ్ల మీద కనిపించే టీ, కాఫీ లేకపోతే చిన్న బండ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కనుమరుగైనటువంటి సిచ్యువేషన్. సో పెద్ద రెస్టారెంట్లు అంటే వాళ్ళకి స్టాక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, కమర్షియల్ గ్యాస్ బండ్లు ఏదైతే స్టాక్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళు మాత్రం సమ్ లిమిటెడ్ మెనూతో ఫుడ్ రన్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ఆ ఇంపాక్ట్ అనేది మెనూపై చూపిస్తే సో కస్టమర్లు వచ్చే అవకాశం తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళది. సో ఇలా చాలా రకాలమైన కాన్సిక్వెన్సెస్ నేపథ్యంలో కేంద్రం ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పింది చెప్పుకోవచ్చు. గృహ వినియోగదారులు ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ గ్యాస్ బండ్లు అయితే సరిగ్గా 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. సో ఈ కమర్షియల్ గ్యాస్ పైన కూడా డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది దీనిపైన. ఎందుకంటే ఈ యుద్ధం ఎఫెక్ట్ 1 వీక్ నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచే మనం రష్యాతో చమురు విషయంలో కావచ్చు, వీటి విషయంలో మనం ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాం. సో దానికి సంబంధించిన షిప్పులు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా 100 షిప్పులు హార్మోస్ జలసంధి దగ్గర ఆగిపోయాయి. మళ్ళీ రిటర్న్ ఎక్కడ ఇరాన్ బాంబులు వేస్తుందో అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి రష్యాకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో దానికి ఆల్టర్నేట్గా ఆ చమురుని ఎలా తరలించాలి, యుఏఈ మీదుగా ఎలా తరలించాలి, అండర్ గ్రౌండ్ పైప్ లైనా ఎలా అంటూ కూడా ఇప్పుడు కేంద్ర అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఒక రకంగా గ్యాస్ ఎఫెక్ట్ 2 తెలుగు రాష్ట్రాలపైన పర్టికులర్గా ఇండియాపై చాలా గట్టిగా ఎఫెక్ట్ చూపిస్తోంది. ఒక రకంగా చాలా మందికి ఒక భయానక సిచ్యువేషన్. అంటే డైరెక్ట్ ఇంపాక్ట్ మన మీద లేకపోయినా ఇండైరెక్ట్ ఇంపాక్ట్ చాలా గట్టిగా కనిపిస్తుంది మన మీద. సోషల్ మీడియా కొన్ని వార్తల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య ఎల్పీజీ సరఫరా కొంత తగ్గినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం
స్పష్టంగా తెలిపింది. గృహ వినియోగదారులకు డెలివరీపై పెద్ద అంతరాయం లేదు. సో దేశవ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అండ్ ఇండియన్ ఆయిల్, హెచ్బిసిఎల్, బీపీసీఎల్ వంటి సంస్థలు ఎల్పిజి ఉత్పత్తిని అదనంగా పెంచడం ద్వారా సరఫరాను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాయి. అంతర్జాతీయంగా స్థాయి పరిస్థితులు కారణంగా కొంత ఆలస్యం ఉండవచ్చు, కానీ ఎల్పిజి గృహ వినియోగదారులు ఎల్పిజి డెలివరీ సైకిల్ సుమారు 2 నుంచి 3 రోజుల్లోనే కొనసాగుతుందని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఈ సమస్య ప్రధానంగా వాణిజ్య ఎల్పిజి అంటే హోటల్స్, రెస్టారెంట్లు, క్యాటరింగ్ యూనిట్లకు సంబంధించిన పెద్ద పెద్ద సిలిండర్ల సరఫరాపై మాత్రమే ప్రభావం చూపుతోంది. సో గృహ వినియోగ ఎల్పిజి మాత్రం ఎక్కువ ప్రభావితం కాలేదు. కొన్ని పెద్ద నగరాల్లో ముఖ్యంగా హోటళ్లు రోజువారీ 5 నుండి 10 సంఖ్యలో సిలిండర్లను ఉపయోగిస్తాయి. సో కానీ ఇప్పుడు ఏజెన్సీల వద్ద తాత్కాలికంగా సరఫరా తగ్గడంతో హోటల్ యజమానులు పరిమిత సరఫరాతో పనిచేయాల్సి వస్తుంది. దీంతో రెస్టారెంట్లు, క్యాంటీన్లు పరిమిత మెనూ మాత్రమే అందిస్తున్నాయి. ఫుల్ ప్లేస్డ్గా వాళ్ళ దగ్గర ఉన్న మెనూ మొత్తం ఇవ్వలేని పరిస్థితి. సో ఎక్కువగా గ్యాస్ వాడే స్వీట్స్ అండ్ బేకరీ, తందూరి రొట్టెల తయారీ కొంతకాలం నిలిపివేయబడింది తెలుగు రాష్ట్రాలు అయితే. సో చిన్న టిఫిన్ సెంటర్లు కూడా కొద్ది రోజులు మూతపడడం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో కేంద్ర ప్రభుత్వ నిపుణులు చాలామంది మాట్లాడుతున్నారు. సో ఎల్పిజి నిల్వలు మళ్ళీ స్థిరంగా ఉన్నాయని అండ్ గృహ వినియోగదారులపై ఎలాంటి పెద్ద ప్రభావం చూపలేదని కూడా చెప్తున్న పరిస్థితి. సో పానిక్ బుకింగ్స్ చేయరాదు, అవసరం లేని సిలిండర్లను ముందుగా బుక్ చేసుకోవద్దని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి. అంటే కొంతమంది భయంతో వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకి ఒకవేళ ఈ యుద్ధం కనుక ఇంకొక 1 month కంటిన్యూ అయితే మనకి ఇంకొక బండ లేదు కదా, ఆల్రెడీ ఒక బండ యూజ్లో ఉంటుంది, ఆల్రెడీ ఇంకొక బండ పక్కన స్పేర్ ఉంటుంది. అయినా కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఒకవేళ పరిస్థితి ఏంటో ఏమోలే ఇప్పుడు బుక్ చేద్దాం అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక హితబోధ చేస్తుంది కేంద్రం. సో పానిక్ బుకింగ్స్ వద్దు, సో గృహ ఎల్పిజి వినియోగానికి ప్రాధాన్యత ఇస్తూ సరఫరా నిలబెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. అండ్ వాణిజ్య ఎల్పిజిపై కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ గృహ వినియోగ ఎల్పిజి అన్ఎఫెక్టెడ్గా కొనసాగుతుంది. ఎల్పిజి కొరత డెలివరీపై ప్రజల్లో భయాందోళనలు అక్కర్లేదంటూ కూడా కేంద్రం చాలా కరాఖండిగా చెప్తుంది. ప్రభుత్వ ప్రయత్నాలు, ఉత్పత్తి పెంపు, సరఫరా మార్గాల ద్వారా గృహ వినియోగదారుల ఆహార ప్రణాళికలు ప్రామాణికంగా కొనసాగుతున్నాయి. అంతేకాక ఎల్పిజి సిలిండర్ ధరల్లో కొంత పెరుగుదల కనిపిస్తోంది. హైదరాబాద్లో ఎల్పిజి సిలిండర్ ధర దేశంలోనే అత్యధికంగా ఉంది. సో ఇదే ప్రభుత్వం చెప్పిన విధంగా సరఫరా వ్యవస్థ మాత్రం స్థిరంగా కొనసాగుతున్నందున గృహ వినియోగదారులు డెలివరీ కోసం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఎల్పిజి డెలివరీ కోసం ఇప్పటికే 2 రోజుల నుంచి 3 రోజుల మధ్యలో వాళ్ళ ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోతుంది. సో ప్రభుత్వ చర్యల కారణంగా సరఫరా విఘాతం లేదా లోతైన సమస్యలు గృహ వినియోగదారులపై ప్రభావం చూపవు. ఎల్పిజి కొరతపై పానిక్ బుకింగ్స్ చేయకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు కావాల్సితేనే మాత్రమే చేసుకోండి, లేదంటే అక్కర్లేదు. సో ఈ యొక్క స్టేట్మెంట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వంట గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. బాంబే, ఢిల్లీ, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపట్టడం ప్రారంభమైంది. దేశంలో చమురు, ఎల్పిజి నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో కొరత ఆందోళన కల్పిస్తోంది. సో హోటళ్లు ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి సారిస్తున్నారు. ఆలయాలు, మఠాలపై సైతం వంట గ్యాస్ కొరత ప్రభావం కనిపిస్తోంది. అయోధ్యలోని ప్రసిద్ధ అమ్మవ ఆలయంలో రామ్ రసోయి అన్నదాన కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మైక్రోవేవ్ అవెన్లు, ఇండక్షన్ ప్లేట్ల వాడకం ప్రారంభించాలని కూడా ఐఆర్సిటిసి జోనల్ క్యాటరింగ్ యూనిట్లకు ఆదేశించింది. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ విక్రయాలను అరికట్టేందుకు చర్యలు ఇప్పటికే కేంద్రం చేపట్టింది. ఎల్పిజి సిలిండర్ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వ శాఖ ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. బుక్ చేసిన 2.5 రోజుల వ్యవధిలో గృహ వినియోగదారులకు సిలిండర్ అందజేసే విధానాన్ని కూడా కొనసాగిస్తున్నామని తెలిపింది. వంట గ్యాస్ సమస్యపై కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించింది. గృహ వినియోగదారులకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలంది. సో గ్యాస్ కొరత విషయంలో కేంద్రం తీరుపై కాంగ్రెస్ మండిపడుతోంది. వాస్తవాన్ని ప్రజలు చెప్పకుండా మోదీ సర్కార్ అబద్ధమాడుతుందని కాంగ్రెస్ నాయకులు దుయ్యబట్టారు. ఎల్పిజి కొరతపై సభలో చర్చకు డిమాండ్ చేస్తూ
కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు ముందు ప్రదర్శన నిర్వహించారు. ఒక రకంగా హైదరాబాద్లో చాలా అంటే చాలా రెస్టారెంట్లు నిజంగా కట్టెల పొయ్యి మీద ఆ యొక్క హలీం కావచ్చు, టీ కావచ్చు, బిర్యానీలు కూడా చేస్తున్న పరిస్థితి. చాలా ప్రసిద్ధమైన హోటల్స్ హైదరాబాద్లో టాప్ 10లో ఉండే హోటల్స్ కూడా ఇప్పుడు కట్టెల బాట పడుతున్నాయి. ఈ యుద్ధం ఎఫెక్ట్ ఎప్పటిదాకా ఉంటుందో తెలియదని చెప్పి చాలామంది ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో ఏదైనప్పటికీ ఒక గ్యాస్ బండ పేలితే ఒక నలుగురు ఎదురు చనిపోతారు. కానీ ఇప్పుడు గ్యాస్ బండ పేలకుండానే కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడిన పరిస్థితి. ఒక రకంగా నిజంగా ఏ ప్రపంచ దేశాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయో తెలియదు, కానీ మన ఇండియాలో మాత్రం ఈ ఎల్పిజి గ్యాస్ కొరత వల్ల చాలామంది పానిక్ అవుతున్న సిచ్యువేషన్. ఇటు మెట్రో సిటీస్లో ఉండేవాళ్ళు హోటల్స్ బంద్ అయితే వాళ్ళు తినడానికి ఫుడ్ ఉండదు. పీజీల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి అక్కడ ఎగ్జిస్టింగ్గా ఇంటర్నల్గా ఏదైతే మెనూ ఉందో దాన్ని మేము వి కాంట్ కంటిన్యూ అని చెప్పేస్తున్నారు. వాళ్ళకి ఫుడ్ దొరికిన సిచ్యువేషన్. పోనీ హాస్టల్లో దొరకదు అంటే బయటకు వెళ్ళి తిందామన్న హోటల్స్ అన్ని వన్ బై వన్ తగ్గించేస్తున్నాయి. సో ఎప్పుడు మూతపడతాయో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ఇదే పరిస్థితి కనుక ఇంకొక 1 వీక్ కొనసాగితే నిజంగా హైదరాబాద్లోని హోటల్స్ మొత్తం బంద్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికే కేంద్రం ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి గృహ వినియోగదారులు ఏదైతే గ్యాస్ బుకింగ్ కోసం ఉంటుందో ఎల్పిజి గ్యాస్, దాన్ని కరెక్ట్గా 2 నుంచి 3 రోజుల్లో పంపిస్తామని కూడా కేంద్రం కరాఖండిగా చెప్తుంది. సో ఎల్పిజి కమర్షియల్ పరంగా వస్తే సరిగ్గా 21 డేస్ నుంచి 25 డేస్ వరకు మేము ప్రాబ్లం రెక్టిఫై చేస్తామంటూ కూడా కేంద్ర అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఈ గ్యాస్ కొరత గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి.